హలో అండి. ఎప్పుడు చూసినా వంటకి కూరగాయలు తెచ్చినప్పుడల్లా వెరైటీగా చేయి అని చెప్పి తీసుకొని ఇస్తూ ఉంటారండి. మీ ఇంట్లో కూడా అంతేనా? ఇంకా ఈరోజైతే ఎగ్ తెచ్చారనమాట. యూట్యూబ్లో అయితే రకరకాల కర్రీస్ ఉంటాయి, ఇంకా వెరైటీగా చేస్తూ ఉంటారు కదా అనేసి యూట్యూబ్లో అయితే సెర్చ్ చేశాను అనమాట. నాకైతే అస్సలు ఒక్కటి కూడా వెరైటీగా దొరకలేదన్నమాట. మామూలుగా అయితే ఎగ్ని ఎలా చేస్తారు, ఉడకబెట్టి చేస్తారు, లేకపోతే అలాగే పగలగొట్టి అయితే వేస్తారనమాట కర్రీస్లో. ఇంకా నాకైతే ఒక ఐడియా వచ్చింది, కొంచెం వెరైటీగా చేద్దామనేసి ఇలా అయితే ట్రై చేశాను. నాకైతే బాగా నచ్చింది, మీకు కూడా నచ్చుతుందండి. ఉడకబెట్టిన ఎగ్ని కొంతమంది తినలేరు కదా, అలాంటి వాళ్ళు ఇలా ట్రై చేయొచ్చు అనమాట. వాళ్ళకి కూడా బాగా నచ్చుతుంది, మీరు ట్రై చేయండి. ఇడ్లీ పాత్ర ఉంటుంది కదా, దాంట్లో అయితే ట్రై చేశాను, కొంచెం వెరైటీగా ఉంటుంది కదా అనేసి. ఇడ్లీ ప్లేట్ తీసుకొని అందులో ఆయిల్ అయితే వేసి అప్లై చేసేసుకోవాలన్నమాట. తర్వాత ఇలా ఒక్కొక్క ఎగ్ని పగలగొట్టి అందులో వేసేసుకోవాలి. చూడండి, ఇలా వేసుకున్నాక ఇడ్లీ ఎలా చేస్తామో సేమ్ అనమాట. ఇంకా పాత్రలో వాటర్ పోసి ప్లేట్ అందులో పెట్టి ఉడికించుకోవాలన్నమాట. ఈ మూత అయితే కొంచెం గ్యాప్ అయితే వదలాలి. చూడండి, ఇలా అయితే పెట్టాలన్నమాట. ఇలా పెట్టడం వల్ల మనకు కొంచెం ఎగ్ అనేది బాగా ఉడుకుతుందన్నమాట. ఎగ్ అయితే ఉడికిపోయింది, చూడండి ఎలా ఉడికిందో. ఇంకా దీన్ని ఒక్కొక్కటి తీసి ఒక బౌల్లో అయితే వేసి పక్కన పెట్టేసుకోవాలి. గ్యాస్ మీద ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. ఇంకా ఆనియన్ కూడా వేసి బాగా వేయించేసుకోవాలన్నమాట. చూడండి, ఆనియన్ అనేది ఇలా వేగిన తర్వాత టమాటో కూడా వేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసి టమాటోని బాగా ఉడికించేసుకోవాలన్నమాట. టమాటో అనేది ఇలా వేగిన తర్వాత కారం వేసి ఒక్కసారి బాగా కలిపి అందులో నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు రసం అందులో పోసి వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. కర్రీ అనేది సేమ్ ప్రాసెసే. ఇంకా గుడ్డు ఉడకబెట్టింది కొంచెం వెరైటీగా అయితే ఉడకబెట్టాను అనమాట. ఇందులో ఎగ్ అయితే వేసుకోవాలి. ఇంకా ధనియాల పౌడరు, పెప్పర్ పౌడర్, గరం మసాలా పౌడర్ ఇవన్నీ వేసి ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసి వదిలేయాలన్నమాట. పౌడర్ వేసినైతే వీడియో తీయలేదు. చూడండి, ఇలా అయితే వచ్చింది. కర్రీ అయితే చాలా బాగుంది, మీరు కూడా ట్రై చేసి చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.